ఏం జరిగింది మీ సిస్టర్‌కు? అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్లో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేశారని జెప్పేసి మీ ఫాదరు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ గూడా నమోదయింది. అసలేం అవును. జరిగింది మీ సిస్టర్‌కి బీఈడీ చదువుకునేంత అమ్మాయికి మంచిగా అసలామెకి ఏం అవసరం వచ్చింది? సూసైడ్ జేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది ఆమెకు? అలాంటి ప్రయత్నం జేయాల్సినటువంటి పరిస్థితి ఏంటసలు? మా ఇంటికాడ 3 నెలల నుంచి ఉంటుంది. హ్మ్. ఎప్పుడు అంత బాధపడేంత స్థితిలో అయితే ఎప్పుడు లేదు. హ్మ్. అలాంటిది సడెన్‌గా నాకు కాలొచ్చింది. ఇట్లా మా కింద వాళ్ళు ఫోను చేసి చెప్పారు. హ్మ్. మీ మీ చెల్లి సూసైడే చేసుకున్నారో ఏమైందో తెలీదు. హ్మ్. హాస్పిటల్‌కి ఒక అబ్బాయి వచ్చి తీసుకెళ్తుండు. ఓహో! మీరు త్వరగా రండి అని నాకు కాల్ చేశారు. వెళ్ళేలోపే ఆ అబ్బాయి ఆటోలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతుంటే నేను ఆటో ఆపి, హ్మ్. నేను మా చెల్లిని తీసుకొని ఆ అబ్బాయి ముందు కూర్చున్నాడు. ఆ! అప్పటికి నేను ఆ అబ్బాయిని అడుగుతుంటే ఆ అబ్బాయి సమాధానం ఇవ్వట్లేదు. హాస్పిటల్‌కెళ్ళంగానే నాకు ఎందుకో అనుమానం వచ్చి ఫోను లాక్కుంటుంటే ఆ! డాక్టర్ పిలుస్తున్నారు అన్నట్టు తిరగంగానే ఒక్క నిమిషంలో మాయమైపోయిండు. పారిపోయాడు. మాకెంత హ్మ్. అనుమానంగా ఉంది. ఆయనే చేసిండేమో, ఆయన ఏం చేసిండో మాకర్థం కావట్లేదు. అసలతనెవరు? ఎందుకొచ్చాడక్కడకు? అది మాకు తెలీదు గదా! అంటే మీ సిస్టర్ వేరే ఉంటారా? మీతో ఉండరా? మాతోనే ఉంటారు. మేముండం ఇంట్లో. నేను టీచర్‌ని. మా సార్ ఓహ్! బ్యాంక్‌లో వర్క్ చేస్తారు. మేము మార్నింగే ఎళ్ళిపోతాం. ఓకే. మా సిస్టర్ 1 అవర్ బ్యాక్ కాల్ చేశారు. నేను కాలేజ్‌కెళ్తున్నా. డెజర్టేషన్ ఉంది. ప్లానింగ్ చెప్తామన్నారని నాకు చెప్పారు. ఓకే. 1 ఓకే. అవర్ బ్యాక్. ఆ! చెప్పిన 1 అవర్‌కి నాకిట్లా కాలొచ్చింది. ఆ! మమ్మీ, డ్యాడీ మీతో ఉండరు. వేరే చోటుంటారు. మేము హైదరాబాద్‌లో ఉంటున్నాం 2 ఇయర్స్ నుంచి. ఓకే. ఓకే.